నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కొండల్లా వ్యర్థాలు, వాటి మధ్య కాపురాలు, మున్సిపాలిటీలు, పురపాలికల్లో డంపింగ్ యార్డుల సమస్య, చాలా చోట్ల బయోమైనింగ్ దిశగా పడని అడుగులు, నూతన పాలకవర్గాలైన పరిష్కారం చూపాలంటున్న ప్రజలు. డిజిటల్ మోసానికి గురైతే 25,000 వరకు పరిహారం, బ్యాంకు ఖాతాదారులకు ఆర్.బి.ఐ ఊరట, ఎంఎస్ఎంఈలకు 20 లక్షల వరకు హామీలేని రుణం, చిన్న ఎన్బిఎఫ్సిలకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు. 3 వారాల్లోపు నిర్ణయం తీసుకోండి, లేదంటే కోర్టు ధిక్కరణ కింద చర్యలకు ఉపక్రమిస్తాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు హెచ్చరిక. మార్కులపై వ్యామోహం వద్దు, జీవన నైపుణ్యాలపై శ్రద్ధ పెట్టండి, విద్యను భారంగా పరిగణించవద్దు, నచ్చిన రంగంలో దూసుకెళ్లండి. పరీక్షాపే చర్చలో విద్యార్థులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. రాష్ట్రంలో 1 నుంచి 20 మంది విద్యార్థులున్న ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఖచ్చితంగా 2 ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, 60 మందికి మించితే హెచ్ఎం పోస్టును అదనంగా ఇవ్వాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కోరింది. పాకిస్తాన్లో మారణహోమం, ఇస్లామాబాదులో మసీదు వద్ద ఆత్మాహుతి దాడి, 31 మంది దుర్మరణం, 169 మందికి గాయాలు. క్రీడా వార్తలు. ఫైనల్లో ఇంగ్లాండ్పై 100 పరుగుల తేడాతో విజయం సాధించి అండర్-19 ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న భారత్. నేటి సూక్తి. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను విహారయాత్రలా మల్చుకోవాలి. ఆరోగ్య చిట్కా. కాలీఫ్లవర్ రక్త ప్రసరణ పెంచుతుంది. నిన్నటి జీకే ప్రశ్న. జాతీయ భద్రత సలహాదారు ఎవరు? జవాబు అజిత్ దోవల్. నేటి జీకే ప్రశ్న. యూపీఎస్సీ చైర్మన్ ఎవరు? నేటి జీకే ప్రశ్న మరోసారి. యూపీఎస్సీ చైర్మన్ ఎవరు?